దేశంలో బీసీ కులాలకు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పేద ప్రజలకు సంక్షేమ పథకాలను అందించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య తెలిపారు. సోమవారం జెడ్పీ సమావేశంలో వారు మాట్లాడుతూ కడప నగరంలో విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం 18వ మహాసభలను నిర్వహించారు. ఈ మహాసభలకు రాజ్యసభ సభ్యుడు బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కడప నగరంలో భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పలు అంశాలను విద్యుత్ ఉద్యోగులతో చర్చించారు. ఈ సందర్భంగా విద్యుత్ రంగంలో ఉద్యోగులు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి సామరస్యంగా పరిష్కరించి కృషి చేస్తానన్నారు. అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలకు వైఎస్ జగన్ అందించిన సంక్షేమ పథకాలు ఏ ముఖ్యమంత్రి చేయలేదని కొనియాడారు. సామాజిక న్యాయపరంగా బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించి ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని కొనియాడారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో విజయడంగా మోగించడం ఖాయమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు వీరభద్రయ్య, జనరల్ సెక్రటరీ రామకృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీధర్, ఏపీ ఎస్పీడీసీఎల్ డిస్కిమ్ ప్రెసిడెంట్ మురళీమోహన్, చలపతి, గంగాధర్, రామకృష్ణ, రాంబాబు, రవిశంకర్, కోదండరాం, పూర్ణచంద్రరావు, నాగరాజు, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు, బీసీ నాయకులు తదితరులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున ఉద్యమిస్తే అక్కడ చాలా ఎత్తున బలైన రాజ్యాంగ విమర్శ, ఇంజనీర్లు ఎమ్మెల్యేలై, టీచర్లు ఎమ్మెల్యేలై, ప్రొఫెసర్లు మంత్రులై, అట్లాగే బీహార్లో కూడా అక్కడ ఉద్యోగస్తులే సగం మంది ఎమ్మెల్యే. మీరు ఇక్కడ ఉద్యోగస్తులు ఏడు నుంచి డి కాదని చూస్తున్నారు తప్ప నేను ఎమ్మెల్యే కావాలి, మంత్రి కావాలి అని ఆలోచిస్తున్నారు. ఆలోచించాలని మీ అందరికీ తెలియదా సోదరులకు చెప్తున్నా. ఎందుకంటే రాజకీయ నాయకులలో నాకు నమ్మకం లేదు, మీ మీద నమ్మకం ఉంది నాకు. కాబట్టి నేను అందరూ మీ దృష్టి పదవుల ప్రమోషన్ కాకుండా అధికారం మీద పెట్టాలని చెప్పి నేను మీ అందరికీ బ్రహ్మాండంగా వేలాది మందితో జరపడం జరిగింది. ఈ సభలలో ప్రధానంగా బీసీ ఉద్యోగులు ప్రమోషన్లను రిజర్వేషన్లు పెట్టాలని, ఇందుకోసం రాజ్యాంగాన్ని సాధించాలి, క్రిమిలేయర్ను తొలగించాలని డిమాండ్ చేసి తీర్మానించబడింది. 76 సంవత్సరాల చరిత్రలో ఈ దేశంలో బీసీలను కేంద్ర ప్రభుత్వం పెట్టింది. వీరికి రాజ్యాంగబద్ధమైన లేకుండా అన్యాయం చేస్తుందని చెప్పి భక్తులందరూ భావించారు. అదేవిధంగా క్రిమిలేయర్ అనే నిబంధన పెట్టి బీసీ రిజర్వేషన్ పదాలు దక్కకుండా కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుంది. అది క్రిమిలేయర్ను అన్కండిషనల్గా ఎత్తివేయాలని చెప్పి మహాసభ తీర్మానం చేసింది. అదేవిధంగా జనాభా ప్రకారం కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని సవరించి విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లను తీయాలని, జనాభా లెక్కలు కులాల వారిగా తీయాలని, జనాభా ప్రకారం రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా పెంచాలని డిమాండ్ చేసింది. అదేవిధంగా పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్లు పెట్టాలి. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టింది. అదేవిధంగా ఇతర రాష్ట్రాలన్నిటినీ కలుపుకొని కేంద్ర ప్రభుత్వం బీసీ బిల్లు పెట్టి బీసీలకు న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కరించాలి. 76 ఏళ్ల తర్వాత కూడా 56% జనాభా బీసీలకు ఏ రంగంలో కూడా న్యాయం జరగడం. ఈ రాజకీయ రంగంలో 14%, ఉద్యోగ రంగంలో 16%, అదేవిధంగా ప్రైవేట్ రంగ ఉద్యోగాలలో 5%, పారిశ్రామిక రంగంలో, కార్పొరేట్ రంగంలో 1%, హయ్యర్ జ్యుడిషియల్ బీసీల అభివృద్ధి కోసం ఎంత ఎందుకు లేకుండా ఇంట్లో వాళ్ళు వద్దన్నా కూడా అన్ని మీటింగ్లకు అటెండ్ అవుతున్నాం. సో అందరూ కూడా అర్థం చేసుకోవాలని కోరుకుంటూ, ఇప్పుడు మన రిక్వెషన్ కొంతమంది 14 సంవత్సరాలు ఓఎన్ఎం కన్వర్షన్ సబ్ ఇంజనీర్స్ చేయగా అనేది అమ్మగారి దృష్టికి తీసుకుపోయి మేనేజ్మెంట్ వారి దృష్టికి తీసుకుపోతామని, అలాగే జేఎల్ఎం గ్రేడ్ 2 వాళ్ళని కూడా రెగ్యులైజ్ చేసేందుకు అన్నగారు మేనేజ్మెంట్ వారి దృష్టికి తీసుకోవడానికి మేము కృషి చేస్తామని, అలాగే గత 30 సంవత్సరాల నుండి కాంట్రాక్ట్ డ్రైవర్స్ పనిచేస్తున్నారు, వారిని కూడా
డిపార్ట్మెంట్ లో చేసుకునే విధంగా అన్నదాతగా కృషి చేస్తామని సభాపూర్వకంగా తెలియజేస్తూ ఇప్పుడు మనందరూ కూడా ఎన్నో చూడండి సార్ సార్